ధనురాశి వాళ్ళకు. ధనురాశి నక్షత్రాలు మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం యొక్క 1వ పాదం వాళ్ళకి ఈ గ్రహస్థితి ప్రకారం చాలా మిశ్రమమైనటువంటి గ్రహస్థితి కనిపిస్తూ ఉంది ధనుస్సు రాశి వాళ్లకు. వృత్తి వ్యాపారంలో ఎలాగైతే ఉన్నారో అలాగే ఉండండి. ఎలాంటి మార్పు చేర్పులు అనేవి చేయకుండా ఉండడమే చాలా ఉత్తమము ఈ వారమంతా కూడా. ఉద్యోగంలో కూడా కొత్త వాటి కోసం ప్రయత్నాలనేవి కొంత తగ్గించుకోండి. ఉన్న ఉద్యోగంలోనే ఎలా చేయాలి? ఎలా చేస్తే మనకు ప్రమోషన్ లభిస్తాయని ఆలోచించండి తప్ప, కొత్త ఉద్యోగాల కోసం మాత్రం ఈ వారం ప్రయత్నం చేయకపోవడమే ఉత్తమంగా ఉంది. ధన విషయంలో కూడా కొంత ఆలోచించి ఖర్చులు చేయండి. ఆరోగ్యపరంగా కూడా కొంత జాగ్రత్తలనేవి చాలా అవసరము ధనుస్సు రాశి వాళ్లకు. కష్టపడి పని చేస్తారు కానీ, ఆ పనికి తగ్గ ప్రతిఫలం అనేది కొంత తక్కువగా వచ్చే అవకాశాలైతే ధనుస్సు రాశి వాళ్ళకు కనిపిస్తూ ఉన్నాయి. విద్యార్థులకు కూడా మంచి కాలమే కానీ, వాళ్ళు మాత్రం చాలా కష్టపడాల్సిన అవసరం అయితే ఏర్పడుతూ ఉంది ఈ ధనుస్సు రాశి వాళ్లకు. దూర ప్రయాణాల విషయంలో కూడా కొంత జాగ్రత్తలనేవి చాలా అవసరము. వ్యాపారంలో కూడా భాగస్వామ్యులతో చేసేటువంటి వ్యాపారంలో మాత్రం కొంత ఒడిదుడుకులనేవి వచ్చే అవకాశాలైతే కనిపిస్తూ ఉన్నాయి. విదేశీ యానాలు కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితే ఉన్నది. కాబట్టి ధనుస్సు రాశి వాళ్ళకు ముఖ్యంగా తీసుకున్నట్టయితే వైవాహికంగా గానీ, వ్యాపారంలో గానీ, పనిలో గానీ, ఉద్యోగంలో గానీ కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే గోచరిస్తున్నాయి. కాబట్టి ఈ వారమంతా కూడా కొంత సానుకూలంగా ఉంటేనే మంచిది. ఏ పని కూడా నూతనంగా ప్రారంభించకుండా సామాన్యంగా ఉంటే చాలా మంచిది ఈ ధనుస్సు రాశి వాళ్ళు. కాబట్టి విఘ్నేశ్వర ఆరాధన చెయ్యండి. హనుమాన్ చాలీసా పఠనం చేయండి. దానివల్ల శుభం జరుగును. మీ అదృష్ట సంఖ్య 1.